జయ ఆదివాసి. అలాగే మన యొక్క మహానుభావులు మరి మన ఆదివాసుల కోసం పోరాటం చేసినటువంటి అందరినీ స్మరించుకుంటూ, అలాగే అంబేద్కర్ గారిని, మరి కొమరం భీమ్ గారిని మనం ఈ రోజు వరకు గుర్తుపెట్టుకున్నామంటే మరి వాళ్ళు మనకు చేసినటువంటి సేవలే దానికి నిదర్శనం. అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే నా ఎదురుగా ఉన్న పెద్దలకి నా యొక్క నమస్కారాలు, విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు అండి. అసలు నిన్నటి నుంచి నిన్న ఆనంద్కు మేము క్షమించాలని అడగాలి. నిన్న నాకు కాల్ చేశారు రమ్మని, కానీ నిన్న 9 వరకు నేను ఆఫీస్లో ఉండడం వల్ల నా కోసం వెయిట్ చేయకుండా ఈరోజు కూడా మధ్యాహ్నం నుండి ఫోన్ చేస్తూనే ఉన్నారు. 6 అయింది, నా కోసం వెయిట్ చేస్తే బాగోదని నేను రాలేనని చెప్పాను. అయినా కూడా ప్రోగ్రాం జరుగుతుందన్నారు. కానీ నేను రాకపోతే ఎంత మిస్ అవుతుందో అనేది నాకు తెలుస్తుంది. ఇంతమందిని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినటువంటి మా గిరిజన ఉద్యోగుల సంఘ నాయకులు వాళ్ళందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలండి. అసలు చాలామంది మాకెందుకులే అనుకుంటారు, నాకు ఉద్యోగం ఉంది, నేను గుడి చేస్తున్నాను, నాకు జీతం వస్తున్నాను. కానీ వీళ్ళందరూ ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి, మన ఒక సమస్యల్ని చర్చించుకోవాలి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మనం తీర్చాలి, మన ఉద్యోగులుగా అలాగే విద్యార్థులకి ఏమైనా చేయాలనే ఆలోచన చాలా గొప్ప విషయం అనేది. ముందుగా అంటే ఇక్కడ గిరిజన ఉద్యోగుల కంటే కూడా మన విద్యార్థులకి కొంచెం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మన గిరిజన ఉద్యోగులు కూడా చాలామంది మనం ఇప్పుడు ఒక పాట పాడేది, ఇందాక ఒక ఇద్దరు వచ్చి డ్యాన్స్ కూడా వేశారు ఆ సాంగ్కి. కానీ వాళ్ళ కల్చర్, మన కల్చర్ని ఎప్పుడు మర్చిపోకూడదు, మన మూలాల్ని మనం మర్చిపోకూడదు. కొంతమంది అంటే నేను చూసిన మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ వాళ్ళ దగ్గర నుండి మెసేజ్ ఏంటంటే చాలామంది ఇంటి పేరు కానీ ఊరి పేరు కానీ చెప్పుకోవడం సిగ్గుపడుతున్నారు. ఏ ఊరు అంటే పాడేరని చెప్తారు తప్ప సొంత ఊరు చెప్పరు. నేను ఎస్టీ అని చెప్పుకోవచ్చు. చాలా దగ్గర ఉద్యోగాలు చేసేటప్పుడు నేనైతే గౌరవంగా చెప్తాను. అసలు నాకు నాయుడు, నా పేరు అప్పారావు నాయుడు, నాకు నా పోస్టింగ్ హైదరాబాదు విజయవాడలో. నాకు చాలామంది కాపు అనుకుంటారు. నేను ఎస్టీ అని డైరెక్ట్గా చెప్తాను. నేను ట్రైబల్, నీకు ఎలాగ ఎస్టీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ అని కూడా అన్నారు కొంతమంది. మన గురించి మనం చెప్పుకోవడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలామంది మన గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు, ఫీల్ అవుతూ ఉంటారు. నేనైతే మాత్రం మళ్ళీ గిరిజనుడిగా పుట్టాలనుకుంటున్నాను. ఏ కమ్యూనిటీతో నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ గిరిజనుడిగానే పుడతాను. ఎందుకంటే మన గిరిజనులకు అంత విలువలు ఉన్నాయి. గిరిజనులు అంటే గిరిలో ఉన్నటువంటి జనులు, అందుకే గిరిజనులు. ఆదివాసులు, ఆది అంటే ఏంటి? గిరి అంటే కొండ, అలాగే ఆది అంటే కూడా కొండవే. వాసులు, ఆదివాసులు. ఆదివాసులు అంటే ఆదిలో నివసించేటువంటి జనాల్ని ఆదివాసులు అంటారు. అది ఆది అంటే కొండ. ఓకే, ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేక చర్చ ఒకటి మన గిరిజన విద్యార్థులు, అవసరమైతే ఉద్యోగులు అందరు కలిపి ఈ 3 ఉమ్మడి జిల్లాలు కలిపి ఒక ప్రోగ్రాం చేయమని ఉదయమే మా శోభన్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్లాన్ చేసుకొని ముందుగానే అందరు ఉద్యోగస్తులు, అంటే ఇంకో విషయం ఏంటంటే నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చానండి. నిజంగా నాది సర్వీస్ అంటే విజయవాడ అవ్వడం వల్ల ఈ మధ్యన ఒక 1 year అయింది నేను ఈ అనకాపల్లికి వచ్చి. ఇలాంటి గిరిజన భవన్కి నేను ఎందుకు ఒకసారి కూడా రాలేకపోయానని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఇంత గిరిజన భవన్ ఈ వైజాగ్ ఇంత సిటీలో మనకు ఇంత స్థలం ఉంది, ఇంత బిల్డింగ్ ఉంది అనుకుంటే నాకు తెలియదు. ఎప్పుడు ఎవరైనా చెప్తుంటే వినడమే. ఎందుకంటే నేను అసోసియేషన్స్ వీటికి దూరంగా ఉంటున్న ఉద్యోగంలోనే అలాగే నాకు టైం సరిపోతుంది. కానీ ఇప్పుడిప్పుడే మన సోదరుల వల్ల మీటింగ్లుగా నేను అటెండ్ అవుతున్నాను. ముఖ్యంగా బాబు విద్యార్థులకి ఒక మెసేజ్ అయితే చెప్తున్నాను. మనకు ఈరోజు మేము ఈ స్టేజ్ మీద ఉండి మీ ముందు మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఏంటి చెప్పండి? చదువు అనేది ఎంత విలువైనది అయితే మీకు ఒక స్టోరీ చెప్తాను. నాకు టైం ఇస్తామంటే ఒక విద్యార్థి స్టోరీ కూడా చెప్తాను మీకు. చదువుని నమ్ముకుంటే పిల్లలు కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మ. చదువుని నమ్ముకుంటే మనల్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతుంది. చదువుని నమ్ముకుంటే మనల్ని ఏ స్థాయిని నమ్ముకోవాలి, దాన్ని గట్టిగా నమ్ముకోవడం అంటే నేను చదువుతానని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కాదు. మనం ఎక్కడైతే చేరుకుంటామో అంతవరకు చదువు. ఇప్పుడు మీకు గిరిజన సంఘం నుంచి కూడా ఒక హామీ ఇచ్చారు, మీరు ఏదైనా చదవగలిగితే
నిజంగానే మీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మీరు ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదువుతామన్నారు. అది చాలా గొప్ప విషయం. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను సంఘానికి ఖచ్చితంగా. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక విద్యార్థిని ప్రోత్సహించడం వల్ల, ఆ చదువుకోవడం వల్ల మనం ఎవరికి ఏమి ఇచ్చినా కూడా ఆ ఫ్యామిలీ బాగుపడదు. నువ్వెంత ఆస్తులు ఇవ్వు, ధనం ఇవ్వు, డబ్బులు ఇవ్వు, వాళ్ళ జీవితాలు మారవు. జీవితాలు మార్చేది ఒకే ఒకటి చదువు. ఆ చదువు ఒకటే మనకు జీవితాన్ని మారుస్తుంది. చదువు అనేది ఒక వెపన్, ఒక ఆయుధం. చదువు అనేది ఏంటి? ఒక ఆయుధం. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఆయుధం. నెల్సన్ మండేలా గారు తెలుసు కదా, నెల్సన్ మండేలా తెలుసా మీకు? ఆయన ఏమన్నారు తెలుసా? చదువు అనే ఆయుధంతో ప్రపంచాన్ని ఒంటి చేత్తో ఎదిరించగలేది ఒకే చదువు అని నెల్సన్ మండేలా. ఎందుకన్నారు చెప్పండి? ఆయన జైల్లో ఉండి చదివి ఆ దేశానికి అధ్యక్షుడై, అలాగే ఐక్యరాజ్య సమితికి అధ్యక్షుడు అవ్వగలిగాడు. ఆ చదువు ఒక్కటే ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అందుకే చదువు అనేది ఒక ఆయుధం. ఆయుధంతోనే ప్రపంచాన్ని మనం జయించగలమని ఆయన అన్నారు. కాబట్టి చదువు విలువ ముందు తెలుసుకోవాలి. చాలామంది చదవండి అంటారు, కానీ ఎందుకు చదవాలో చెప్పరు. బాగా చదువు అంటే అసలు బాగా ఎందుకు చదవాలో చెప్పాలి. చదువుకోవడం వల్ల ఈ స్టేటస్ వస్తుంది, చదువుకోవడం వల్ల మంచి జీవితం వస్తుంది. ఇప్పుడు మీరంతా మన పాడేరు ఏరియా నుండి వచ్చిన వాళ్ళేనా? పిల్లలంతా అటు వాళ్ళేనా? వైజాగ్ ఎలా రాగలిగారు మీరు? బస్సులో రాగలిగారా? ఓకే, బస్సులోనే వచ్చారు. కానీ ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటి? చదువుకోవడం వల్ల వచ్చారు, అవునా? చదువు మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇంకా చదువుని ఇమ్ముకుంటే మీకు ఇంకా పైకి తీసుకెళ్తుంది, ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తుంది కదా. ఆ చదువులో చదువు అనేది ఒక అద్భుతం. చెప్పంటే ఒక పేపర్ బాయ్ స్టోరీ చెప్తాను నేను. చెప్పంటారా? ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్, ఆయన ఒక పేపర్ బాయ్. మన ట్రైబల్ కుర్రోడే, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, మన పాడేరు ఏరియా అబ్బాయి గురించి చెప్తున్నాను. ఆయన మామూలుగా 1 to 5th వరకు కూడా మామూలుగా బడి దొంగ. బడికి వెళ్ళడం అంటే బద్ధకం. ఎందుకు బద్ధకం? ఆయనకి ఆయన తల్లిదండ్రులు చదువు గురించి చెప్పలేదు, వాళ్ళ తల్లిదండ్రులు చదువు గురించి తెలియదు. పోనీ ఉపాధ్యాయులైనా చెప్పారా? వాళ్ళు చెప్పలేదు. ఎంతసేపు చదువు, హోంవర్క్ చేయకపోతే కొట్టడం. అప్పుడు ఏం చదువుతారు వాళ్ళు? ఎందుకు చదవాలో చెప్పాలి. నేను ఎందుకు టీచర్ అయినా అనేది స్టూడెంట్తో చెప్పాలి, ఎలా టీచర్ అయినా అనేది స్టూడెంట్తో. అదంతా చెప్పకుండా చదువు అనడం వల్ల వాళ్ళకి అర్థం కాక అబ్బాయి 5th వరకు ఏదో అలా కష్టపడి చదివాడు, 6th చదువు రావడం వల్ల లేపి క్వశ్చన్స్ అడుగుతారు. చదువు రాని వాడికి హై స్కూల్లో లేపి క్వశ్చన్స్ అడిగితే ఎలా అవుతారు? ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడం వల్ల ఏమైంది? ఆ విధంగా అన్ని ఫేస్ చేయలేక నిజమైన యుద్ధం ఏంటంటే చదువు రాని పిల్లవాడు ఉపాధ్యాయుడు అనమాట. ఇద్దరు బద్ధ శత్రువులు, పాకిస్తాన్ ఇండియా లాగా. అలా క్వశ్చన్స్ అడగడం వల్ల పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోయి ఏం ఎంచుకున్నాడు? వాళ్ళ పేరెంట్స్తో పాటు కూలి పనికి వెళ్ళడం ఇష్టం వాడికి. ఎందుకంటే వాడికి చదువు రాదు, స్కూల్కి వెళ్తుంటే కొడుతున్నారు. దీనికి అన్నిటికంటే ఏది బెటరు? స్కూల్ మానేయడం బెటర్ అని డిసైడ్ అయిపోయాడు. స్కూల్ మానేశాడు. అలా 6 years మానేశాడు. మన సైడ్ అబ్బాయి గురించి చెప్తున్నాను, ట్రైబల్ కుర్రోడు గురించి వినండి. 6 years మానేశాడు. 6 years తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, కొంతమంది డిగ్రీలోకి వెళ్ళారు, కొంతమంది 10th class మీద కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెళ్ళారు. తర్వాత ఇంటర్మీడియట్ మీద అప్పుడు బీఈడీ లేకుండా అన్‌ట్రైన్డ్ డిఎస్సిలో కూడా టీచర్లు కూడా అయ్యారు. అందరూ మేము చదివేమో, నా డిగ్రీకి వస్తేమో నీవు 10th కూడా చదవలేదు, నువ్వు వేస్ట్, నువ్వు చదవలేకపోతున్నావు వేస్ట్ అనేసి అబ్బాయిని హేళన చేయడం. ఈయనకి ఏంటంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు చూస్తే వీళ్ళకి ఏం పని లేదేమో, స్కూల్కి వెళ్తాను, నాకే బాగుంది, ఫ్రీడంగా మా పేరెంట్స్తో ఉన్నానని అలా అనుకోవడం. కానీ 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి, నేను డిగ్రీకి వచ్చాను, నీకు చదువు లేదు, స్వామి లేదని ఎటకారం ఆడడం వల్ల ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి 10th class ప్రైవేట్ కట్టుకున్నాడు. ఇండివిజువల్గా, ఇంటికి కూడా చెప్పకుండా 10th classకి ఇండివిజువల్గా పాస్ అయ్యి 10th classలో 3 సబ్జెక్టులు ఉండిపోయిందట అబ్బాయి. ఫస్ట్ 3 సబ్జెక్టులు ఉండిపోతే మిగతా 3 సబ్జెక్టులు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కసారి పాస్ అయ్యాడంట. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కసారి ట్యూషన్కి వెళ్ళి
పాడేరులో మాస్ కాపింగ్ చేసే అవకాశం ఉన్నా మాస్ కాపింగ్ చేయలేదు అబ్బాయి. ఎందుకు చేయలేదంటే ఆయనకి వాళ్ళ కజిన్ ఒక ఆయన చూసి రాయడం తప్పు, చదివే రాయాలి, మనకు పరీక్షలు చదివే రాయాలి, మనం చదివిన మార్కులే తెచ్చుకోవాలని చెప్పడం వల్ల చూసి కాపీ చేయలేదు, మాస్ కాపీ చేయలేదు. అలా ఆ అబ్బాయి 6 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత ఇంగ్లీష్ రాకపోయినా కూడా పాలిటెక్నిక్ చదివి వాళ్ళు ఫ్యామిలీలో ఈ పోర్ట్ టెస్ట్లో జాబ్ చేయడం, ఇండియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేయడం, స్టీల్ ప్లాంట్ జాబ్ చేయడం చూసి వీడు కూడా ఆ స్టీల్ ప్లాంట్ కట్టిలోనే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే వాడికి సీట్ వచ్చింది. కానీ ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఇంగ్లీష్ సరిగ్గా రాక ఆ పాలిటెక్నిక్లో ఏదో విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉండిపోయి ఇంగ్లీష్ సరిగ్గా రాగా ఇదే టైంలో కరస్పాండెంట్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు, తెలుగు మీడియం కావడం వల్ల. కరస్పాండెంట్ డిగ్రీ కూడా పూర్తి చేసిన తర్వాత మరి మన గిరిజనుల్లో చదువు వెనుక కానీ పెళ్ళి ముందు కదా, ఆ డిగ్రీ అవ్వలేదు, పాలిటెక్నిక్ అవ్వలేదు, పెళ్ళి అయిపోయింది. పాలిటెక్నిక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు అబ్బాయికి పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇంకా లైఫ్ అయిపోయింది అనుకునే సమయంలో పాలిటెక్నిక్ చేస్తుండగా, అంటే పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు అంటే పేపర్ బాయ్ జరుగుతుంది ఇదంతా. వాడు స్కూల్ మానేసిన నుంచి ఈ డిగ్రీ కరస్పాండెంట్ కట్టి వరకు పాలిటెక్నిక్ చేస్తున్నంత ఎందుకు పాడేరులోనే పాలిటెక్నిక్ కాబట్టి ఉదయం పేపర్ వేసేసి పాలిటెక్నిక్ వస్తాడు, కానీ ఎవరికి చెప్పేవాడు కాదు. పాలిటెక్నిక్ చేస్తున్నాను, పేపర్ వేస్తున్నా, పెళ్ళి అయిపోయే వరకు కూడా పేపర్ వేస్తూనే ఉన్నాడు అబ్బాయి, ఎందుకంటే అదొక సైడ్ ఇన్కమ్ లాంటిది. అలా పేపర్ వేస్తున్న టైంలో డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది, పాలిటెక్నిక్ నుండి బయటకు వచ్చాడు, కానీ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అయిపోయింది. కానీ కొడుకు మాత్రం పుడేసాడు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అప్పుడు ఈ పాలిటెక్నిక్లో వచ్చినటువంటి ఏదైతే డిప్లొమా సర్టిఫికేట్ అంటే కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని మీద ఆయనకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది, 1500 జీతం. 1500 చూస్తూ ఫ్యామిలీ చూస్తున్నాడు. అయితే ఈలోగా ఒక మహానుభావుడు ఆయనకు పరిచయం అయ్యి ఐటీడీఏలో అప్పుడు ఒక టెస్ట్ పెట్టారనమాట. అప్పుడు సిద్ధార్థ జైన్ పిఓ గారు ఉన్నప్పుడు ఒక టెస్ట్ పెట్టారు. ఏం పెట్టారు, ఎవరైనా బాగా చదివిన కుర్రోళ్ళని సెలెక్ట్ చేసి 100 మందిని ఆర్ఆర్బి ట్రైనింగ్, బిఎస్ఆర్బి ట్రైనింగ్ మన ఇక్కడ కోచింగ్ ఇప్పించారు వైజాగ్లో. దాంట్లో అబ్బాయికి టాప్ 10లో ఉన్నాడు. అది పెట్టింది పిఆర్ఓ ఐటీడీఏ వాళ్ళు. అప్పుడు అబ్బాయి టాప్ 10లో ఉన్నప్పుడు ఆయన్ని పత్రికకు పిలిచి, నువ్వు ఇంత బాగా చదువుతావు కదా, ఏం చేస్తున్నావు అని అడిగితే, సార్ నేను ఇలా వర్క్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు అబ్బాయి. చెప్పిన తర్వాత కాదు ఇలా కాదు, నీవు టాప్ 10లో ఉన్నావంటే నీలో టాలెంట్ ఉంది, నువ్వు చదవాలి, చదివితే నీకు మంచి లైఫ్ ఉంది, నువ్వు ఒక 2 సంవత్సరాలు కష్టపడితే ఒక 60 ఏళ్ళు హ్యాపీగా ఉంటావు అని చెప్తే అబ్బాయి రియలైజ్ అయ్యాడు. అయినా కూడా ఏంటి ఇదే జీతం వదిలేమంటాడు, 1500 జీతం వస్తుంది, ఇలా చెప్పారేట అని అనుకున్నాడట ఫస్ట్. అయినా కూడా ఆయన కనబడ్డప్పుడల్లా ఆయన క్లాస్ తీసుకుంటున్నాడు. కనిపిస్తే సార్ రమేష్ అనే ఆయన పేరు రమేష్ అట, ఆయన కనబడ్డప్పుడల్లా క్లాస్ తీసుకుంటున్నాడు. లేదు నీవు చదవాలి, చదివితే నీకు మంచి లైఫ్ ఉంది. ఆయన సమాచార శాఖలో జాబ్ చేస్తున్నట్ట, మీ పేపర్ చదవడానికి రమ్మంటే అక్కడికి వెళ్తే, సమాచార శాఖకి వెళ్తే, ఇదిగో ఇవి చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తేనే నీకు జాబ్ వస్తుంది అని చెప్తే, ఎన్నిసార్లు చెప్పినా రియలైజ్ అవ్వలేదు. కానీ ఒకరోజు ఎందుకు ఈయన నాకు అన్నిసార్లు చెప్తున్నాడు, చదువు వల్ల ఉపయోగం ఏంటి అని ఆయన తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, సార్ ఏంటి చదువు వల్ల లాభాలు ఏంటి, మీరు చదువు అంటున్నారు కానీ నాకు ఏంటో లాభం చెప్పలేదు, నువ్వు 60 సంవత్సరాలు హ్యాపీగా ఉంటున్నావు అంటే ఆ మైండ్ సెట్కి అర్థం కాలేదు. 60 సంవత్సరాలు హ్యాపీగా ఉండడం అంటే ఎలా ఉంటారు, ఆల్రెడీ నాకు 1500 జీతం వస్తుంటే మీరు వదిలేసి అది చేయమని చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే, అప్పుడు కూర్చోబెట్టి ఆయన్ని, బాబు ఇదిగో ఉద్యోగాలు ఇన్ని రకాలు ఉంటుంది, నీవు డిగ్రీ చదివి ఉంటే డిగ్రీ మీద ఈ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ మీద ఈ ఉద్యోగాలు ఉన్నాయి, ఇది పాలిటెక్నిక్ చేస్తే ఈ ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి ఇలా మీరు ప్రిపేర్ అవుతే ఈ జాబ్స్ వస్తాయి. ఇది డిగ్రీ మీద గ్రూప్ 1 నుండి ఐఏఎస్ కూడా రాయొచ్చు. అయితే ఆయన కరస్పాండెంట్ డిగ్రీ కదా, ఏ డిగ్రీ అయినా కూడా మీరు ఐఏఎస్ కూడా చేయొచ్చు. మీ ఈ ఏజెన్సీలో 6 లక్షల మంది ఉంటే కూడా కనీసం 2-3 గ్రూప్ 1 ఆఫీసర్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, మీరెందుకు చదవట్లేదు? చాలామంది డబ్బు లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటున్నారు, కానీ జీన్ ప్యాంట్లు వేసుకొని మంచి డ్రెస్సులు మాత్రం కొనుక్కుంటున్నాడు, మంచి పుస్తకం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, ఎందుకు చదవలేకపోతున్నారు? చదువు విలువ తెలియకపోవడం వల్లనని ఆయన చెప్పి 1 గంట క్లాస్ తీసుకున్నాడు అబ్బాయి. ఆ గంట క్లాస్ తీసుకోగానే
నెక్స్ట్ డే ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వదిలేశాడు. వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వదిలేసి ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ కూడా చెప్పేశాడు, ఒక 1 year నన్ను ఏం అడగండి, బర్త్డేలు వద్దు, పెళ్ళిళ్ళు వద్దు, ఫంక్షన్లు వద్దు, ఎవరైనా చనిపోయినా కూడా మీరు వెళ్ళిరండి, ఒకవేళ ఇంట్లో ఏమైనా ఉంటే వండితే మిగిలితే ఒక ముద్ద పడేయండి, లేకపోతే అసలు నాకేం పెట్టొద్దని చెప్పాడంట అబ్బాయి. చెప్తే ఆ పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళ ఆవిడ అంగన్వాడీ టీచర్. చెప్తే ఆ రోజు నుంచి నిద్ర లేవకపోతే 4 గంటలకి నీళ్ళు ఆడు ముఖం మీద పోసి లేపేదట చదువుమని. అయితే అనుకోకుండా ఆ 1 monthలోనే Group 2 నోటిఫికేషన్ ఇచ్చారు. Group 2 నోటిఫికేషన్ ఇస్తే 100 attempts అవసరం లేదు. ఆ నోటిఫికేషన్లో 4,22,000 మంది ఎగ్జామ్ రాశారు. 4,20,000 మంది ఉమ్మడి జిల్లా అంటే రాష్ట్రం విడిపోతుంది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు స్టేట్ వైడ్ పోస్టులో 4,22,000 మందికి కేవలం 32 పోస్టులు. 32 పోస్టులో ఎస్టీకి 18 పోస్టులు. ఆ 18 పోస్టులో మళ్ళీ మహిళలకు 33%. అది తీసేగా 28 జిల్లాల్లో అది తీసేగా మిగిలింది 13 పోస్టులు, 14 పోస్టులు. అంటే జిల్లాకు ఒక పోస్ట్ కూడా లేదు. అయినా కానీ ఆయనకి ఆ రమేష్ అనేవాడు 100 పోసిన, ఏదైతే చదువుకోమని 100 పోసాడో ఆ 100 పోసింది ఆయన మైండ్లో ఉండడం వల్ల ఏమి జరిగినా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఒకటే అన్నాడు, వెళ్ళి మళ్ళీ ఆయన అడిగాడట, సార్ 4,22,000 మంది అప్లై చేసినప్పుడు మరి నాకేం ఉద్యోగం వస్తుంది సార్, 13 పోస్టులు కూడా ఉండదు కదా, రిజర్వేషన్ తీసేస్తే అనేసి అంటే, నీకు ఎన్ని పోస్టులు కావాలి అన్నాడట. నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, మరి 4,20,000 మంది రాస్తే ఎందుకు, 10 మంది రాస్తే ఎందుకు, ఒక్కరు రాస్తే ఎందుకు, నీ ఒక్కడు కదా, నీకు కావాల్సింది ఒక పోస్టు. ఆ పోస్ట్ కోసం ప్రయత్నం చెప్పాలి కాబట్టి అందులో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. 4,22,000 మంది 1,00,000 మంది ఊరికనే అప్లై చేస్తారు సరదాగా రాయడానికి, ఇంకో 1,00,000 మంది చదవకుండా అప్లై చేస్తారు, 2 లక్షలు తీసేస్తాయి, ఇంకో 1,00,000 వాడు ఆల్రెడీ ఏదో ఉద్యోగం చేస్తుంటే దీనికి ట్రైల్ వేయడానికి కూడా రాస్తారు, నీకు పోటీ వచ్చేది 1,00,000 మంది, అయినా కూడా నీకు కావాల్సింది ఒక పోస్టే కదా, నేను ఆ పోస్ట్ కోసం చదవాలి కానీ ఈ ఆలోచనలన్నీ పెట్టుకుని మైండ్ అంతా నాకు కావాల్సింది ఒక పోస్టు, ఆ 13 పోస్టులు ఫస్ట్ పోస్ట్ నాది అయి ఉండాలి అని చదవాలి అని చెప్పాడట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే నిరంతరం ఆ రిక్రూట్మెంట్లో పోస్టు నాదే, నన్ను దాటే వేరే వాడికి ఇవ్వాలి ఆ పోస్టు అని చెప్పి ప్రిపేర్ అవుతే ఆ రిక్రూట్మెంట్లో ఆయన టాప్ వచ్చాడు. అంటే ఎస్టీ కేటగిరీలో టాప్ వచ్చి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు అలాట్ చేశారు, డిపార్ట్మెంట్కి జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత మరి పాడేవాడు కదా, ఆయనకి పోస్టింగ్ హైదరాబాద్లో వేశారు. పోస్టింగ్ హైదరాబాద్లో వేసిన తర్వాత మరి పాడేవాడు ఉద్యోగం చేయలేడు కదా, అక్కడ వెళ్ళి ఆ జనాల్ని చూసి ఆయన జాయిన్ అయినప్పుడు అక్కడ లుమిడి పార్కులో బాంబులు పేలిందట, ఉద్యోగం మానేసి ట్రైనింగ్కి వచ్చేసాడు, ఊరు వచ్చేసిన తర్వాత పేరెంట్స్ అలా కాదు బాబు నీకు ఉద్యోగం ఎందుకు వదిలేస్తావు వెళ్ళు అని చెప్తే, లేదు నాకు చదవడం అంతా ఈజీ అయిపోయింది, నాకు ఇప్పుడు ఇలాంటి పోస్ట్ ఇంకో దీని బాబు లాంటి పోస్ట్ నేను కొట్టుకుంటాను, నాకేమి ఇది కాదు నేను వెళ్ళానని చెప్తే అప్పుడు తల్లిదండ్రులు కొంచెం ఆందోళన స్టార్ట్ అయింది. ఏదో లేక నా కొడుకుకు ఉద్యోగం వస్తే మరి తెలుసు, ఆ ఉద్యోగం రావడం చాలా ఎక్కువ కదా మన వాళ్ళు, లేక ఉద్యోగం వస్తే వదిలేస్తానంటున్నాడు. తర్వాత మరి చదువుతారు తర్వాత ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకున్నా పర్లేదు నేను ఆయన చదువుతానా అని చెప్పాడట. అయినా కూడా బతిమాలితే 30 రోజులు టైం ఇచ్చారు. లాస్ట్ రోజు తప్పదనుకొని వెళ్తే అక్కడ ఆఫీస్లో ఒక గొప్ప వ్యక్తి పరిచయం, మనకు ఎలా కూడా పరిచయం చేసి పిలిచి కూర్చోబెట్టి తిట్టని వాడిని కోరుకుంటూ ఉంటారు జనరల్గా. కూర్చోబెట్టి బాబు నీ కొన్ని రోజులు చేయి బాబు, చేస్తే మీ ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని అలాగ బుజ్జగించి అలా వర్క్ నేర్పడం వల్ల ఒక సంవత్సరం అయిన తర్వాత లేదు మినిమం 2 సంవత్సరాలు చేయాలి లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడానికి అన్నట్ట. తర్వాత 3 సంవత్సరాలు చేస్తే నీకు ట్రాన్స్ఫర్ చేయడానికి వస్తుంది, 3 సంవత్సరాలు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అలా వెళ్ళకూడదు అన్నారట, వెళ్ళడానికి లేదు ప్రమోషన్ ఇస్తే జిల్లాలకు వెళ్ళడానికి లేదని చెప్పేసి మొత్తానికి అంటే ఆయనలో కసి ఉంది. ఏంటుందమ్మా పిల్లలు మీరు గుర్తుపెట్టుకోరు, ఏముంది ఉద్యోగం చేయాలని కసి ఉంది. ఒక పేపర్ బాయ్గా ఉంటూ ఆయన ఏదైనా సాధించాలని తపనతోని ఎలా చదివాడు, ఇటువైపు పెళ్ళం, ఒకవైపు పిల్లవాడు, ఒకవైపు తల్లిదండ్రులు, తర్వాత చాలా సమస్యలు ఉంటుంది. మన ఏజెన్సీ వాళ్ళకి ఏముంటుంది, ఏమైనా
మనకు డబ్బులు ఇచ్చేవాడు ఉంటాడా? వాళ్ళ పేరెంట్స్ ఏం డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వ్యవసాయ కూలీలు మాత్రమే. 10 ఎకరాలు ఉండి కూడా అది తాకట్టు పెట్టేసి అదే పొలంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అని ఇబ్బందులు పడి కూడా ఏమనుకున్నాడు ఆయన, నేను ఏదైనా సాధించాను. ఫస్ట్ చదువు గురించి తెలియలేదు, కానీ చదువు ఆయన ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయింది? హైదరాబాద్ వరకు తీసుకెళ్ళిపోయింది. గ్రూప్ 2లో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యే వరకు తీసుకెళ్ళిపోయింది. ఆయనే ఈరోజు అనకాపల్లి డిఓ. ఎందుకు చెప్తున్నానంటే, ఇక ఈ శోభను కూడా తెలియదు. నేను పాలిటెక్నిక్ చదివే వరకు నేను ఏ విధంగా అయిపోయానంటే, వీళ్ళకి అడిగిన ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, అవునా లేదా? ఎందుకంటే నాకు అప్పుడు చదువు గురించి తెలియలేదు, చదువు గురించి నాకు తెలియలేదు. కానీ చదువుకు అద్భుతమని నాకు ఉద్యోగం వచ్చింది కదా, ఈరోజు తెలుస్తుంది. అందుకు నేను మీకు ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే, నా గొప్ప కోసం కాదు, ఎవరు చెప్పుకోరు అలా పేపర్ పోయి చేసేనివ్వాలి. మీరు మారాలి, మీ జీవితాలు మారాలి. జీవితాలు మారాలంటే డబ్బు ఇస్తే మారరు, చదువుకుంటేనే మారుతారు. చదివే మిమ్మల్ని మారుస్తుంది, మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఏమో అర్థమైందా? మరి మీరంతా నాకంతా బెటర్గా ఉన్నారు కదా. పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎవరైనా? పేపర్ బాయ్గా చేస్తున్నారా? లేదు కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేవలం మరి చదువుకున్నప్పుడు మీకు ఎన్ని గోల్స్ ఉండాలి? మనకు ఏదైనా గోల్ ఉందంటే, ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు రియలైజ్ అయ్యి ఆ రోజుకి బాగానే ఉంటుంది. ఒక వారం దాకా 10 రోజులు 4 రోజులు ఆలోచిస్తాం. తర్వాత ఏమవుతుందంటే దాన్ని మెల్లిగా మర్చిపోతాం. ఫస్ట్ మన గోల్ ఏదైనా పెట్టుకున్నామంటే అక్కడ రీచ్ అయ్యేదాకా మనం వదిలిపెట్టకూడదు. మిల్కా సింగ్ ఎందుకు గోల్డ్ మెడల్ కోల్పోయాడు తెలుసా? మిల్కా సింగ్ గోల్డ్ మెడల్ ఎందుకు కోల్పోయాడు తెలుసా మీకు ఎవరికైనా? ఆయన ఫస్ట్ ప్లేస్లో పరిగెడుతున్నాడు, వెనకాల 3 వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు అని వెనకాల చూసేటట్టు ఇలా 3 వెళ్ళిపోతే 4వ ప్లేస్ వచ్చింది. ఎందుకు చూద్దాం? గోల్ రీచ్ అయిన తర్వాత చూడాలి, మీరు వెనక్కి చూడకూడదు. మనం చేరుకున్న దగ్గర చూసి ఉంటే గోల్డ్ మెడల్ వచ్చును, వెనకాల ఎంతమంది ఉన్నారో సెకండ్ థర్డ్ చేశారు. అందుకే మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీరు వెనకకి చూడకూడదు. మన చూపు ముందే ఉండాలి, మన గురి ముందే ఉండాలి. ఆ గురి లేకపోతే మనం అనుకుని చేయలేము. మీరు ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకోవచ్చు. నన్ను గుర్తుపెట్టుకోండి. మీరు చదువుతున్నప్పుడు ఒక పేపర్ బాయ్ డిఓ అయినప్పుడు మేము డిగ్రీ చదువుతున్నటువంటి మేము ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్స్ కాకూడదు? మేము ఎందుకు ఉన్నతమైన స్థానానికి చేరుకోకూడదు అని మీరు అనుకుంటారా? గోల్ పెట్టుకోవాలి, ఫైర్ ఉండాలి మనలో, ఫైర్. ఏవో సౌండే వినబడట్లేదు. ఫైర్ ఉండాలి అంటే గట్టిగా మాట్లాడట్లేదు మీరు, ఊరగానే అరవడం కాదు. అర్థమైందా? అది చాలా అంటే మన మనసుని మనం ఒకటి చేరుకునేదాకా దాన్ని వెంట మీరు అంటే ఇక్కడ చెప్పకూడదు తెలియదు. కానీ నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా బిడ్లు కొని చదువుకున్నటువంటి పిచ్చికెళ్ళి అంత పిచ్చి అయిపోయినమాట. ఆ రోజు చదువు గురించి, ఆ ఉద్యోగం కోసం పిచ్చి అయిపోయాను. ఒకే ఒక రిక్రూట్మెంట్. నేను అంతకుముందు ఆర్ఆర్బి బిఎస్ఆర్బి రాసినప్పుడు ఉద్యోగాలు అమ్మేశారట, రైల్వే అమ్మేశారట. అసలు నీవే చదువుతాయి కదా సరిగ్గా. మొబైల్స్ ఉన్నా కూడా అంటే మరి గట్టిగా గోల్ పెట్టుకోవాలి. మొబైల్ని కూడా అదే మొబైల్స్ గురించి కూడా ఒకటి చెప్తాను మీకు. బిని ముదిలి అనే అమ్మాయి తెలుసు కదా, విన్నారా? ఒరిస్సా బోర్డర్కి మన ఆంధ్ర బోర్డర్కి ఒక అమ్మాయి ఉంది బిని ముదిలి అని. ఈ మధ్యనే గ్రూప్ 1 ఆఫీసర్ అయింది ఒరిస్సాలో. చదివారు ఎవరన్నా? చదవాలి మరి అన్న రియల్ స్టోరీ. ఆ అమ్మాయి బోండా అనే జాతి ఒకటి ఉంది మన ట్రైబల్ ఏరియా, తెలుసు కదా. తప్పుగా తీసుకోవద్దు, ఎందుకు చెప్తున్నానంటే తెలియాలి. బోండా అనే జాతి, బోండా జాతిలో ఎలా ఉంటుంది? బట్టలు కూడా వేసుకోరు. ఇప్పుడు దాకా వేసుకుంటారా? ఆకులతో పెట్టుకుంటూ మనం ఒకవేళ డ్రెస్ వేసుకున్నవాడు ఆ ముంచెం పుట్టు బార్డర్లో ఒరిస్సా బోర్డుకి వెళ్ళాడు, మనం డ్రెస్ వేసుకుని వెళ్తే మనం చూసి పారిపోతూ ఉంటారు. అవునా కదా? తెలుసా? తెలుసు కదా. తెలుసా? తెలియదు. గిరిజనుడు కాదు. అదే మరి నీకు తెలియదు, గిరిజనుడు కాదు. నేను గిరిజనుడే. నేను హైదరాబాద్కున్నా విజయవాడకున్నా గిరిజనుడే. అయితే ఆ అమ్మాయి ఆ ఊరిలో వాళ్ళ అమ్మ అంగన్వాడీ టీచర్. అంటే వాళ్ళ అమ్మ కూడా 3వ తరగతి చదువుకుంది. ఎవరో కొంత ప్రాంతంలోకి వస్తే
కట్టుబట్ట వేసుకునే ఊరు నుంచి కాస్త నేర్చుకొని 3వ తరగతి చదవడం వల్ల వాళ్ళ అమ్మని అక్కడ అంగన్వాడీ టీచర్గా ఇచ్చారు. అలాగే పక్క ఊర్లో స్కూల్లో వీళ్ళ నాన్న వంట కుక్కుగా చేస్తాడు, అంటే కాస్త బట్టలు వేసుకోవడం అది నేర్చుకున్నారు. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చూసి ఆ గిరిజన ప్రాంతంలో ఆ టీచర్ ఏం చేసిందంటే నవోదయ కోచింగ్ ఇప్పించింది అమ్మాయికి. అసలు నాగర్గా తెలియని అమ్మాయి నవోదయ కోచింగ్ ఇప్పించి, నవోదయ తర్వాత ఈ అమ్మాయి బాగా చదువుతుందని కేర్ తీసుకొని నవోదయ సీట్ వచ్చింది ఒరిస్సా గవర్నమెంట్లో. నవోదయ సీట్ వచ్చిన తర్వాత నవోదయ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బాగా చదువుతుందని చెప్పి అమ్మాయికి డిగ్రీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా చదివించింది, మన ట్రైబల్ అమ్మాయికి. చదివించిన తర్వాత అమ్మాయి ఏమనుకుందంటే మా జాతిలో అందరు ఎవరు చదువుకోకుండా కనీసం ఈ చదువుకునే వచ్చింది కదా, బట్టలు కూడా వేసుకోవట్లేదు మా ఊర్లో, వాళ్ళకి బట్టలు కూడా లేదు, ఆకులే అడ్డుగా పెట్టుకొని నడుస్తున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అసలు ఎందుకు మా వాళ్ళు ఇలా ఉన్నారు అంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి ఇలా ఉన్నారు. వాళ్ళకి చదువు విలువ నేను తెలియజేయాలి, నాకు చూసి ఇంకోళ్ళు చదువుకోవాలి అంటే ఏం చేయాలి, నేను ఇలా చిన్న చిన్న టీచర్ ఉద్యోగం ఇది కాదు, నా గురించి గొప్పగా చెప్పుకోవాలి ఒరిస్సా గవర్నమెంట్ అని చెప్పి అమ్మాయి గ్రూప్స్ ప్రిపేర్ అయింది. గ్రూప్స్ గురించి తెలుసుకొని గ్రూప్స్ ప్రిపేర్ అయింది. అమ్మాయి మొబైల్ ఉన్నా కూడా మొబైల్కి దూరంగా ఉంది. మొన్ననే ఈ ఇయరే అలా ఉండి ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయింది. రెండో అటెంప్ట్లో కూడా మెయిన్స్ వరకు రాలేదు, ఇంటర్వ్యూ దాకా వచ్చి మెయిన్స్ వరకు వచ్చి ఫెయిల్ అయిపోయింది. వదలలేదు ఆవిడ. అప్పుడు చదివింది అర్థం కాక కొంత యూట్యూబ్లో కూడా వినాలని, ఆవిడ ఫోన్ కొనుక్కునే స్థాయి కాదు వాళ్ళది. గవర్నమెంట్ ఫ్రీగా చదివించింది కానీ సొంత ఖర్చులు డబ్బులు ఇవ్వరు కదా. రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందట సాయంత్రం. అంతే ఆవిడ చదువుకోవడం కోసం సిటీలో వర్షాలు ఉంటూ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకుంటుందట. ఫోన్ తీసుకొని ఏం చేస్తుంది తెలుసా అమ్మాయి, ఏవైతే ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఉన్నాయో ఆ స్టోరీస్ చూస్తుందంట. చూసి ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో ఆ బిట్లు రాసుకుంటుందట. కొన్ని ఈ గ్రూప్ 2కి గ్రూప్ 1కి సంబంధించిన కొంత మెటీరియల్ 1 అవర్ 2 అవర్స్ ఫోన్ తీసుకొని చక్కగా రాసుకొని అన్నీ తీసుకొని, అలాగే బుక్స్ కూడా ఆవిడ దగ్గర లేదు, లైబ్రరీలో బుక్స్ తీసుకొని, అలాగే ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బులతో ఏదైనా డబ్బులు ఇస్తే మనం వేరే ఖర్చు పెట్టాం కానీ బుక్సే కొనుక్కుంటుంది. బుక్సే కొనుక్కొని మొన్న 2024లో గ్రూప్ 1 టాపర్ అయింది ఆవిడ. అమ్మాయి ఒరిస్సా గవర్నమెంట్లో గ్రూప్ 1 టాపర్ అయ్యి ఈరోజు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం చేస్తుంది. డిప్యూటీ కలెక్టర్గా చేస్తూ ఊరికెళ్ళి మీరు నాలాగా చదవాలి అని ఊరిని మార్చే ప్రయత్నం ఉన్నాడు. చూసారా, ఉద్యోగం రాగానే జాతిని మర్చిపోలేదు, వాళ్ళ జాతిని మార్చాలని కంకణం కట్టుకున్నది. ఆవిడ్ని చూసి ఈ ఇయర్ ఇంకో అమ్మాయి నీట్లో 516 ర్యాంక్ వచ్చింది, ఒక ట్రైబల్ అమ్మాయికి, ఆ బోండా జాతి నుంచి. మరి అలా అంత ఏ సౌకర్యం లేనటువంటి ఒక అమ్మాయి గ్రూప్ 1 ఆఫీసర్ అయినప్పుడు మీరు వైజాగ్ సిటీ మధ్యలో ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటూ ఒక హాస్టల్లో భోజనం పెడుతూ, అలాగే మీకు చదువు ఉచితంగా జరుగుతూ, మళ్ళీ ఈ గిరిజన ఉద్యోగుల సంఘం నుంచి మీరు ఎంత చదివితే అంత చదివిస్తామనే అవకాశం కూడా మీకు మరి వాళ్ళు కల్పిస్తామని చెప్పినప్పుడు మీరెంత సాధించాలి? ఏమా పిల్లలు తర్వాత మాట్లాడుతారు, ఇటు వినండి. మీరెంత సాధించాలి? మీకోసమేది. మీరు నాలా కాదు, నాకంటే మంచి అంటే మీ అందరు ఏ స్థాయికి ఎదగాలంటే మిమ్మల్ని కలవాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. మీ పేరెంట్స్ తప్ప మిమ్మల్ని ఎవరు మన గిరిజన ఉద్యోగులు వచ్చి కలవాలన్నా కూడా మీ అపాయింట్మెంట్ తీసుకొని కలిసే స్థాయిలో మీరు ఉండాలని మేము గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ కింద ఉన్న ఉద్యోగులు కానీ అందరూ కోరుకుంటున్నాం. దయచేసి అలా చేరుకుంటామనే మాట మీరు ఇవ్వాలి. చేరుకుంటామంటే ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి? బాగా చదవడం అంటే ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవని అందరు చెప్తారు. అసలు కష్టపడవద్దు. నేను ఇష్టపడి చదివాను, ఆ రోజు కష్టపడి చదవలేదు. ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా సాధిస్తాం. ఇష్టం ఉంటే ఫస్ట్ లవ్ చేయాలి, చదువుని లవ్ చేయాలి. చదువుని లవ్ చేయడం అంటే అబ్బాయిని అమ్మాయిని లవ్ చేసుకోవడం కాదు. దేని లవ్ చేయాలి? చదువుని లవ్ చేయాలి. ఫస్ట్ నిన్ను నీవు లవ్ చేసుకోవాలి. నీవు బాగుండాలంటే నీకేం కావాలి? మంచి ఉద్యోగం కావాలి. మంచి ఉద్యోగం రావాలంటే దానికి తగిన చదువు కావాలి. చదువుకోవాలంటే ఆ చదువుని ఇష్టపడాలి. నిన్ను నువ్వు ఎలా ఇష్టపడుతున్నావో ఆ చదువుని అలా ఇష్టపడాలి. అది
మీరే మీ కోరిక మీ ఎవరికి బాగుంటుంది, అది మాకు బాగుంటుందా? పోనీ గిరిజన ఉద్యోగులకి ఏమైనా లాభం వస్తుంది దానివల్ల? ఎవరికి లాభం వస్తుంది? పేరు ఎవరికి వస్తుంది? జీతం ఎవరికి వస్తుంది? మరి ఆ విధంగా మీకే, అన్నీ మీకే. మీకోసం ఇంత ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? మా విద్యార్థులు మంచి స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగం చేసి మంచిగా స్థిరపడి వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ ఊరికి మంచి పేరు తెచ్చుకుంటే అది వాళ్ళకి సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి కోసమే ఇంత కార్యక్రమం పెట్టారు. అర్థమైందమ్మా? ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. నేను ఇంకోసారి మీ కాలేజీకి వచ్చి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలంటే కానీ సమయం లేదు. అలాగే మరి సార్ కూడా ఇంకా మరి మాట్లాడే విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి వచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి మీతో. ఎందుకంటే నాకు ఆ రోజు ఆ రమేష్ అని ఆయన తప్ప నాకు ఎవరు చెప్పలేదు. చదువు అనే వాళ్ళు తప్ప ఎందుకు చదువు చెప్పలేదు. అసలు ఎందుకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, జీవితంలో ఎలా సాధించాలనే విషయాలు మీకు చాలా చెప్తాను. మీకు ఇప్పుడు గిరిజనులంతా బాగుపడాలంటే మనకు వేరే ఎవ్వడు ఏమి చేయడు. ఒక్క చదువే, చదువుని నమ్ముకోవడమే. అదే మన తలరాత మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మన స్టైల్ మార్చేస్తుంది, మన స్టేటస్ మార్చేస్తుంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ.